హలో ఆల్, ఈరోజు ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 లవంగాలు, 4-5 ఏలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 టీ స్పూన్ల జీలకర్ర, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న 6-7 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తపడాలి. బాగా మెత్తపడిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఒక బౌల్ వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ 4 బౌల్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. బాస్మతి రైస్ విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసి బాగా కలుపుకుందాం. రైస్ అంతా ఈవెన్ కలర్కి వచ్చేలాగా నెమ్మదిగా రైస్ విరగకుండా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ రెడీ. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి.